జై శ్రీమన్నారాయణ. మనం ఇంతవరకు వర్ణాశ్రమ ధర్మాల గురించి కొంత విన్నాం. ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఎంతవరకు ఉన్నాయి, ఈ కులధర్మాలు ఎంతవరకు గతంలో పాటించేవారు, ఈ విషయాల గురించి తెలియడానికి మహాభారతంలోని ఒక కథను చూద్దాం. ధర్మరాజు జీవితంలో అన్నీ ఓడిపోయి ద్రౌపది తన తమ్ముళ్లతోటి వెళ్ళి అరణ్యంలో నివసించసాగాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి మార్కండేయ మహర్షి ఈ కథను చెప్పాడు. పూర్వం కౌశికుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు గొప్ప వేదాంగవేత్త. అతడు ఒక రోజున ఒక చెట్టు కింద పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఒక కొంగ రెట్ట వేసింది. ఆ రెట్ట తిన్నగా కౌశికుడి మీదే పడింది. కౌశికుడికి చాలా ఆగ్రహం వచ్చింది. ఒక క్షుద్రమైనటువంటి ఒక పక్షి నా మీద రెట్ట వేయడమా? వెంటనే కోపంతో ఆ కొంగ కేసు చూశాడు. ఆ కొంగ వెంటనే మాడి మసై భగ్గున కింద పడింది. ఆ తర్వాత కౌశికుడు చాలా బాధపడ్డాడు. నేను ఒక సన్యాసిని, నాకింత కోపం రాకూడదే, నా వల్ల ఒక చిన్న ప్రాణి తన యొక్క ప్రాణాన్ని కోల్పోయిందే అని బాధపడుతూ కొంతసేపు బాధపడి తర్వాత భిక్షాటనకై బయలుదేరాడు. భిక్షాటనలో అతడు ఒక ఇంటి ముందు నిలబడి, అమ్మా భవతి భిక్షాందేహి అని ఆ అమ్మని భిక్ష వేయమని కోరాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి అమ్మ కూడా ఇదిగో వస్తున్నా అని చెప్పి గబగబా భిక్ష అది సర్దుకుని వద్దామనుకునే సమయానికి ఆమె యొక్క భర్త ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి నాకు చాలా ఆకలిగా ఉంది, అన్నం పెట్టున్నాడు. వెంటనే ఆయన కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, తుడుచుకోవడానికి ఒక గుడ్డ ఇచ్చి, ఆ తర్వాత చక్కగా విస్తరి వేసి వ్యంజనాలన్నీ వడ్డించి చక్కగా అన్నం పెట్టి ఆయన తిన్నదాకా ఆ పక్కన ఒక వింజామర వీస్తూ అక్కడి నుంచి అతను భోజనం అయిపోయిన తర్వాత ఆ ఏరియా అంతా కూడా చక్కగా శుద్ధి చేసి అక్కడి నుండి ఆయన నిద్రిస్తుంటే ఆయనకి పాదాలు ఒత్తి ఆయన నిద్రించిన తర్వాత, అయ్యో బయట ఒక వ్యక్తి నా భిక్ష కోసం వేచి ఉన్నాడు కదా అని కంగారు పడి వెంటనే ఆ భిక్ష తీసుకుని బయటికి వచ్చింది. ఆమెను చూసినటువంటి కౌశికుడు కోపంతో ఊగిపోయాడు. ఏమమ్మా, నీకంత పని ఉంటే నన్ను వెళ్ళిపోమనవచ్చు కదా, నేను ఇంకో ఇంటికి వెళ్ళేవాడిని కదా, వస్తున్నా అని చెప్పి నన్నెందుకు ఇలా నిలబెట్టావు అని కోపంగా అడిగాడు. మహాత్మా, మీరు అనవసరంగా కోపం తెచ్చుకోకండి. మీకు భిక్ష తెచ్చే సమయంలో నా భర్త అప్పుడే ఇంటికి వచ్చాడు. నేను ఆయన్ని సేవించడం కోసమని ఆయనకి ఆకలిగా ఉంటే అన్నం పెట్టి ఆ అన్నం అయిన తర్వాత ఇప్పుడు మీ దగ్గరికి భిక్ష తీసుకుని వచ్చాను, స్వీకరించండి అంది. ఏమమ్మా, బ్రాహ్మణులు అంటే నీకు అంత తేలిక? బ్రాహ్మణుల మాటల్ని దేవతలే గౌరవిస్తారు కదా. నీ భర్త వచ్చినంత మాత్రాన నాకు భిక్ష ఇచ్చి తర్వాత నీ పని చేసుకుంటే వచ్చిన ఇబ్బంది ఏమైనా ఉండిందా? అలా చేయవచ్చు కదా అన్నాడు. దానికి ఆ పతివ్రత ఇలా సమాధానం చెప్పింది. స్వామి, నేను నా భర్తనే దైవంగా పూజిస్తాను. ఏ పని చేసినా ఆయనకు కావాల్సినటువంటి పని చేసిన తర్వాతే ఇంకో పని చేస్తాను. నేను అలాంటి కర్మలో ఉంటాను కాబట్టే నేను ముందుగా భర్త పని చేస్తాను. మీరు అనవసరంగా నా మీద కోపగించకండి. మీరు కోపగిస్తే మాడి కింద పడిపోవడానికి నేనేం కొంగని కాను అంది. ఆ మాట విన్నటువంటి కౌశికుడు ఆశ్చర్యపోయాడు. ఇవాళ నా యొక్క దృష్టి దోషం తగిలి ఒక కొంగ మాడిపోయిన సంగతి ఈ తల్లికి ఎలా తెలిసింది అని కలవరపడసాగాడు. ఆ విషయాన్ని గుర్తించినటువంటి ఆ పతివ్రత, స్వామి, ఈ విషయం నాకెలా తెలిసిందని మీరు బాధపడుతున్నారు కదా, నేను నా భర్తని అతి ప్రీతితో సేవించడం వల్ల నాకు
శక్తులు కలిగాయి. మీరు ఆ కొంగని మీ యొక్క దృష్టి దోషం వల్ల మాడిన సంగతి కూడా నాకు అర్థమైంది. మీరు తాపసులే కానీ ధర్మ విషయాలు మీకేమీ తెలియదు. మీరు ధర్మం గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు వెంటనే మిథిలా నగరంలో ఉన్నటువంటి ఆ ధర్మవ్యాధుడు అనేటువంటి ధర్మాత్ముడి దగ్గరికి వెళ్ళండి అని చెప్పింది. ఆ ధర్మవ్యాధుడు పితృభక్త పరాయణుడు. ఆయన దగ్గరికి వెళ్తే మీకు మేలు జరుగుతుంది. నా మాటల వలన మీరేమైనా బాధపడితే నన్ను క్షమించండి అంది ఆ మహాతల్లి. వెంటనే కౌశికుడు, అదేం లేదులే తల్లి, నీవన్నీ సవ్యంగానే చెప్పావు. నీవు అంతటి మహా ఇల్లాలివి కనుకనే నాకు సరి అయినటువంటి మార్గదర్శనం చేయగలిగావు. నేను వెంటనే మిథిలా నగరానికి వెళ్ళి ఆ ధర్మవ్యాధుడిని సేవించి ధర్మాన్ని తెలుసుకుంటాను అన్నాడు కౌశికుడు. మిథిలా నగరానికి వెళ్ళి అక్కడ ధర్మవ్యాధుని గురించి వాకపు చేశాడు. అతని గురించి చెప్పినటువంటి మార్గం ద్వారా వెళ్ళి అతన్ని గుర్తించాడు. ధర్మవ్యాధుడు ఒక మాంసపు కొట్టు యజమాని. ఆ విషయం తెలిసి కౌశికుడు ముందుగా ఆశ్చర్యపోయాడు. ఆ మాంసం కొట్టులో కూర్చుని ఆ మాంసాన్ని అమ్ముతున్నటువంటి ధర్మవ్యాధుడు దూరం నుంచే కౌశికుడిని చూసి గుర్తించి ముందుగా వచ్చి అతనికి పాదాభివందనం చేసి, స్వామి, మీరు ఆ పతివ్రత పంపిస్తే నా దగ్గరికి వచ్చారా? ఇలా రండి, మీరు ఇక్కడి వాతావరణంలో కూర్చోలేరు, మీరు ఇక్కడ కూర్చోండి అని ఒక చెట్టు కింద కూర్చోబెట్టాడు. తాను వెళ్ళి మళ్ళీ ఆ మాంసపు కొట్టులో ఉన్నటువంటి కర్మనంతా పూర్తి చేసుకుని ఆ మాంసపు కొట్టును మూసివేసి అప్పుడు కౌశికుడిని కలవడానికి వచ్చాడు. ఈలోపుగా కౌశికుడు, నేనేమీ చెప్పకుండానే ఆ పతివ్రత పంపిస్తే వచ్చావా అని అడుగుతున్నాడే ఈ మహానుభావుడు, ఇతడు ఎంత గొప్పవాడో అనుకున్నాడు. అప్పుడు ధర్మవ్యాధుడు వచ్చి కౌశికుడిని, స్వామి రండి మా ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఒక మంచం మీద కూర్చోబెట్టి తాగడానికి నీళ్ళిచ్చి అతనికి అన్ని విధాల సదుపాయాలన్నీ చూశాడు. అప్పుడు కౌశికుడు ధర్మవ్యాధుడితో ఇలా అడిగాడు, మహాత్మా, మీలాంటి ధర్మాత్ములు, పుణ్యాత్ములు ఇలాంటి మాంసపు కొట్టులో పనిచేసి ఇలాంటి నీచమైనటువంటి కర్మలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని అడిగాడు. దానికి ధర్మవ్యాధుడు, మహాత్మా, ఇది మా కులవృత్తి, మా తాత ముత్తాతల నుండి మేమంతా ఈ పనే చేస్తున్నాం. నేను కూడా ఇదే కర్మలో నా జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాను. మాంసం అమ్ముతాను కానీ జంతువుల్ని బలి ఇవ్వను. ఎవరైనా చంపినటువంటి జంతువుల యొక్క మాంసాన్ని మాత్రం తెచ్చి ఇక్కడ అమ్మడం చేస్తాను. అంతేకాక ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఈ భూమి మీద పాపం చేయనటువంటి మనుషులు ఎవరుంటారు? పాపం చేయనటువంటి జీవులు ఎవరుంటారు? ఒక గొర్రెని తినేటువంటి సింహం ఉంటుంది, సింహాన్ని చంపేటువంటి మరొక జంతువు ఉంటుంది. చిన్న చేపల్ని పెద్ద చేపలు తింటాయి. ఈ చేపల్ని, ఈ జంతువుల్ని అన్నీ తినేటువంటి పక్షుల్ని తినేటువంటి మానవులు ఉంటారు. ఆ విధంగా అందరూ పాపం చేస్తున్న వాళ్ళే. ఇప్పుడు నేను చెప్పినటువంటి వీళ్ళందరూ కూడా తమ యొక్క ఉదర పోషణార్థమే ఈ యొక్క మాంసాన్ని స్వీకరిస్తున్నారు తప్ప దానికి వేరే కారణం ఏమీ లేదు. అలాగే నేను కూడా ఈ మాంసం అమ్మేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని నా ఉదర పోషణకి, నాపై ఆధారపడి ఉన్నటువంటి నా తల్లిదండ్రులకి సేవ చేయడానికి ఈ యొక్క వృత్తిని ఎంచుకున్నాను. ఈ మాంసపు కొట్టులో నేను సంపాదించినటువంటి సొమ్ముతోటే ముందుగా నా తల్లిదండ్రులకి కావలసినటువంటి సేవలన్నీ చేసి వారికి అన్నం పెట్టి, ఆ తర్వాత నాపై ఆధారపడి ఉన్నటువంటి పరిజనులందరికీ కూడా భోజనం చేసిన తర్వాతే నేను కూడా భోజనం చేస్తాను. ధర్మ మార్గంలోనే నడుస్తాను, అసత్యం పలకను. ఇక్కడి ప్రాణులకు ఎలాంటి అపాయం జరగకుండా అందరినీ ధర్మబద్ధంగా చూసేటువంటి మహారాజు జనక మహారాజు. ఆయన పరిపాలనలో ఎలాంటి అన్యాయము జరగడానికి వీల్లేదు. ఆ మాటలన్నీ విన్నటువంటి కౌశికుడు అతడు చెప్పినటువంటి సమాధానానికి చాలా ముగ్ధుడై, స్వామి, నాకు కూడా
ధర్మ మార్గాన్ని నిర్దేశించండి అని ప్రార్థించాడు. ధర్మవ్యాధుడిగా చెప్పడం మొదలుపెట్టాడు. మానవుడు కేవలం తన కర్మని పూర్తి చేసుకోవడం కొరకే ఒక జన్మని తీసుకుంటున్నాడు. ఈ విధంగా జన్మించినటువంటి మానవుడికి అందరికీ కూడా ఎన్నో రకాల కష్టాలు నష్టాలు ఉంటాయి. ఆ విధంగా వచ్చేటువంటి సుఖదుఖాలన్నీ కర్మకృతాలే అని తెలుసుకుని మానవుడు ఎక్కువగా బాధపడకుండా, తన చుట్టూ ఉన్న వారిని నిందించకుండా, దైవాన్ని నిందించకుండా తన యొక్క కర్మని చేసుకుంటూ పోవాలి. ఆ కర్మ లోపభూయిష్టమైనా కానీ దాన్ని మానకూడదు. పొరపాటున తన నుండి ఏదైనా ఒక చిన్న తప్పు జరిగితే ఆ తప్పు కోసం తాను చింతించవలసి ఉంటుంది. ఆ విధంగా చింతించడమే ఆ యొక్క పొరపాటుకి ప్రాయశ్చిత్తంగా మారుతుంది. అలాగే తన పక్కవాళ్ళు ఏదైనా తప్పు చేసినా ఆ తప్పుని క్షమించగలిగేటువంటి మంచి మనసును కలిగి ఉండాలి. అంతేకాని వాళ్ళని అవమానించడం వంటివి చేయకూడదు. సత్యవాక్ పరిపాలన, ధర్మబద్ధమైనటువంటి సంచరణ ఇవన్నీ కూడా మానవ జీవితానికి తప్పకుండా చేయవలసినటువంటి విధులు. ఈనాడు నేను ఒక మాంసపు కొట్టులో మాంసాన్ని అమ్ముతున్నాను అంటే ఇది నా యొక్క పూర్వజన్మల వలన వచ్చినటువంటి కర్మల ఫలమే. దీనిని స్వధర్మముగా భావించి నేను దీన్ని పాటిస్తున్నాను. ఏదైనా ఒక విషయంలో ధర్మ నిర్ణయం చేయాలంటే దానికి శాస్త్రమే ప్రమాణము. సత్యము పలకడం ధర్మమే అయినా అది భూతహితంగా పలికినప్పుడే అది ధర్మంగా మారుతుంది. అలా కాకుండా భూతములకు హితము కాకుండా నీవు సత్యము చెప్పినా కానీ అది దోషభూయిష్టమే అవుతుంది. కొందరు ఎంత కష్టపడినా వాళ్ళ జీవితానికి సరిపడినంత ధనం కూడా రాకపోవచ్చు. కానీ కొందరు పుట్టుకతోనే అధికమైనటువంటి ధనమును పొంది వాళ్ళు సుఖంగా జీవితాన్ని సాగిస్తుండవచ్చు. కొంతమందికి డబ్బు ఉండవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు. కొంతమంది వద్ద ఆరోగ్యం ఉండవచ్చు, ధనము లేకపోయి ఉండవచ్చు. సృష్టి అంతా ఇలాగే ఉంటుంది. ప్రతివారు వారి వారి కర్మల ద్వారా వచ్చినటువంటి కర్మలను చేసుకుంటూ సత్కర్మల పట్లనే తమ యొక్క ఇష్టాన్ని పెంపొందించుకుని తమ యొక్క జీవనాన్ని గడపాలన్నదే శాస్త్రం యొక్క భావన. నీవు కూడా సత్కర్మాచరణ చేయి. నేను సదా నా తల్లిదండ్రులనే సేవించుకుంటూ నా యొక్క జీవిత పరమార్థాన్ని నేను పొందుతున్నాను. వాళ్ళ యొక్క సేవయే ఈ జీవితానికి ఏకైక లక్ష్యంగా భావిస్తున్నాను. కానీ నీవు నీ తల్లిదండ్రులకు సేవ చేయకుండా, కనీసం వారి యొక్క అనుమతి కూడా తీసుకోకుండా జిజ్ఞాసార్థివై బయలుదేరి నీ యొక్క సన్యాసాశ్రమానికి స్వీకరించావు. ఇది ధర్మబద్ధం కాదు. నీవు వెంటనే వెళ్ళి నీ యొక్క తల్లిదండ్రులను చేరి వారిని సేవించి వారికి కావలసినటువంటి సేవలన్నీ దగ్గర ఉండి చెయ్యి. నీవు నీ తల్లిదండ్రులను వదిలి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రాణావశిష్ఠులై అక్కడే పడి ఉన్నారు. నీవు వెంటనే వెళ్ళి ఆ తల్లిదండ్రులకి సేవ చేసి నీ యొక్క జీవితాన్ని తరింపజేసుకో అన్నాడు. ఆ మాటలకి కౌశికుడు కూడా చాలా ఆశ్చర్యపోయి వెంటనే అతనికి నమస్కరించి, స్వామి, నీ వలన నాకు ధర్మ మార్గం ఏమిటో తెలిసింది. నేను కూడా వెంటనే వెళ్ళి నా యొక్క తల్లిదండ్రుల యొక్క సేవని చేసుకుంటాను అని వెంటనే అక్కడి నుంచి బయలుదేరాడు. సత్యసంధత, జ్ఞానము, ధర్మము అనేవి బ్రాహ్మణుడై పుట్టినంత మాత్రాన అందరికీ లభించేవి కావు. ఇటువంటివన్నీ కూడా మన యొక్క కర్మాచరణ వలనే మనకు లభిస్తాయి. ఈ కథ మనకి కులము ముఖ్యం కాదు, వర్ణము ముఖ్యం కాదు, ధర్మమే ముఖ్యమైనది అని చెప్తోంది. ఇలాంటి కర్మాచరణ చేయడం వల్లనే ఈ యొక్క జన్మ ధన్యమై ఈ యొక్క జీవితంలోనే మోక్షం అనేటువంటి పదవిని కూడా పొందడానికి అవకాశం ఉంటుందని, అందరూ కూడా తమ యొక్క స్వధర్మాన్ని చక్కగా పాటించవలసి ఉందని ఈ కథ మనకి బోధిస్తోంది. జై శ్రీమన్నారాయణ.